ఈ రోజున మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఒక అమృత గడియల్లో ఉన్నాం. దేశం మొత్తం ఆనందంతో ఉప్పొంగిపోతోంది. 75 వసంతాల భారతం అని నిజంగా ఈ రోజున పరవశించిపోతోంది. ప్రపంచంలో వచ్చే సంవత్సరానికి అత్యంత జనాభా దేశంగా భారతదేశం వర్ధిల్లబోతోంది. పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. ఇటువంటి దేశంలో అన్నీ బాగానే ఉన్నాయి, స్వతంత్ర దినోత్సవాలు వస్తున్నాయి. కానీ ఈ రోజున మహిళలు అంటే ఉమెన్ గురించి ఆలోచించేది ఎవరు? ముఖ్యంగా గాంధీ గారు ఒక మాట అన్నారు, ఒక మహిళ ఏ రోజైతే అర్ధరాత్రి పూట నిర్భయంగా భారతదేశంలోని స్ట్రీట్స్లో తిరగలదో నిజంగా ఆ రోజు స్వతంత్రం వచ్చినట్లు లెక్క అని చెప్పి మనం చూసాం. ఒక నిర్భయ ఇన్సిడెంట్, ఒక దిశ ఇన్సిడెంట్, 7 నిమిషాలకు ఒక రేప్. అసలు భారతదేశంలో మహిళలకి భద్రత ఉందా? ఇదే ప్రధానమైన క్వశ్చన్. సో ఈ దిశగా మనం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా వంతుగా నేను ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భాల్లో వచ్చే 25 సంవత్సరాల్లో భారతదేశంలో మహిళా స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, ముఖ్యంగా మహిళా భారత్ @2047 1940 నుంచి 2040 నాటికి మహిళా స్థితిగతులు ఎలా మారబోతున్నాయి, వచ్చే 25 సంవత్సరాల్లో నా మొత్తం ఎఫర్ట్ ప్రతిరోజు మహిళ గురించి, మహిళా సాధికారత గురించి, మహిళా భద్రత గురించి ప్రతిరోజు ఒక కొత్త వినూత్నమైన స్టెప్ తీసుకుందాం అనుకుంటున్నాను. ప్రతి భారతీయుడు ఈ కళ కనొచ్చు. 140 కోట్లు దాదాపు ఉన్న భారతదేశంలో దాదాపు సగం మంది మహిళలు. వీళ్ళందరి కోసం మనందరం ఈ కళ ఎందుకు కనకూడదు? సో ఈ దిశగా మహిళా భారత్ @2047 ఒక మిషన్ మోడ్ క్యాంపెయిన్ నేను లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆగస్ట్ 15 రోజున ముఖ్యంగా అమృత గడియల్లో నేను ఇది అనౌన్స్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఐ ఫీల్ దట్ యు ఆల్ రెస్పెక్ట్ మై కాజ్ అండ్ అందరు అమ్మాయిలు ఈ దిశగా ప్రయత్నం చేస్తారని, నాతో సంఘీభావం చెప్తారని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.